సో నా పేరు ప్రసన్న కుమార్. నేను ద ఇన్స్టిట్యూట్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రెసిడెంట్ని. సో 12వ తారీఖు ఎన్నిక కాబోతాను. ఆంధ్రప్రదేశ్కి మొట్టమొదటిసారి అవకాశం నాకు దక్కింది. నాకు రాజమహేంద్రవరం తిరిగి ఆంధ్రప్రదేశ్ అందరూ కూడా ఓన్ చేసుకొని గురించి పంపించేందుకు ఈ మంచి అవకాశం జరుగుతుంది. సో మా ఇన్స్టిట్యూట్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సెటప్ బై యాక్ట్ ఆఫ్ పార్లమెంట్. సో మాకు 1949 ఇప్పటి వరకు కూడా భారతీయ ప్రభుత్వం అయితేనేమి అన్ని స్టేట్ గవర్నమెంట్తో కలిసి పనిచేశాము. ఎక్కడ ఏ లా ఇంప్లిమెంట్ చేసి కంపెనీ ట్యాక్స్ అయితేనేమి, ఇన్కమ్ ట్యాక్స్ అయితేనేమి, జిఎస్టీ యాక్ట్ అయితేనేమి, ఎన్ని కమర్షియల్ లా, ఎన్ని ఫిజికల్ లా ఇట్లా కలిసి దాన్ని లా లెజిస్లేటివ్ చేస్తే దాన్ని ఇంప్లిమెంట్ చేసి సాధకుండా 2017లో జిఎస్టీ యాక్ట్ వచ్చినప్పుడు మనందరికీ తెలుసు భారతదేశంలో ఈ ఫెడరల్ వ్యవస్థలో జిఎస్టీ తప్పనిసరి. అయినా భారత ప్రభుత్వం చాలా కష్టపడి అందరూ కన్విన్స్ చేసి అన్ని స్టేట్లో కన్విన్స్ చేసి తీసుకొచ్చారు. దాని ఇంప్లిమెంటేషన్ టైంలో అది స్టేక్ హోల్డర్స్ అంటే బిజినెస్ సిటీస్ అయితేనేమి, అది ఎంటర్ప్రైనర్స్ అయితేనేమి, జనరల్ పబ్లిక్ కూడా ఎన్నో అనుమానాలు ఉండేవి. జిఎస్టీ ఏదో ఒక భూతం లాంటి వచ్చేస్తుంది, ఏదో అయిపోతుందండి. అప్పుడు భారతదేశ ప్రతి మారుమూల గ్రామానికి కూడా వెళ్ళి వాళ్ళకందరికీ చెప్పి జిఎస్టీ మన దేశానికి అవసరం, మనం ఇంప్లిమెంట్ చేయాలి, దీన్ని ప్రతి ఒక్కరు కూడా దీన్ని లాభం పొందుతారు అని చెప్పి ఎవరంటే ఒక చాటకుడు ప్రశ్న ఒకటే. సో దాన్ని ఇంప్లిమెంట్ చేసిన భాగస్వాములై ఈరోజు అంచెలుగా ఎదిగి ప్రతి నెల 2 లక్షల కోట్ల పైబడి కలెక్షన్ వస్తుందంటే అహర్నిశలు కష్టపడి పనిచేసి చాలా పోవాలనే జరుగుతుంది. ప్రతి రూపాయి జిఎస్టీ పెరిగిందంటే ఆ డబ్బులో కూడా చాలా ప్రముఖ పాత్ర ఉంది. అలాగే మీరు మనకందరికీ చెప్పింది ఇన్కమ్ ట్యాక్స్ ఇంప్లిమెంట్ చేశాం. దానికి సులభతరంగా, ఎడ్యుకేషన్ ఫ్రీగా, యూజర్ ఫ్రెండ్లీగా తీసుకొచ్చాం. దాంట్లో కూడా ఎన్నో ఏదో సజెషన్స్ ఇచ్చి గవర్నమెంట్ సెలెక్ట్ కమిటీ ముందు కూడా చాలా సజెషన్స్ ఇచ్చి దాన్ని మార్పించి చాలా సులభతరం చేసింది. ఇది భారత ప్రభుత్వం యొక్క దృక్పథానికి తగినట్టు మేమంతా కూడా సహకారం చేశాం. చాలా కొన్ని ప్రశ్నలు ఇప్పుడు ప్రతి సంవత్సరం మాకు ప్రతి 3 నెలలకు 4 నెలలకు ఒకసారి మేము ఎగ్జామ్ పెడతాం. ఫౌండేషన్ ఎగ్జామినేషన్. ఫౌండేషన్లో ఇంటర్నెట్ రాయాలి, ఇంటర్నెట్ ట్రైనింగ్ తీసుకొని ఫైనల్ రాయాలి. ఫౌండేషన్ ఎగ్జామినేషన్కి ప్రతి అటెంప్ట్ కూడా 1,00,000 మందికి పైబడి అపీర్ అవుతున్నారు. అంత మంచి డిమాండ్ వస్తుంది. మా చాలకుండా కోర్సు ఎవరైనా పాస్ అయ్యారంటే వాళ్ళు వెనక్కి చూసే పని లేదు. వాళ్ళ జీవితంతో కూడా చక్కగా వెళ్ళిపోతుంది. వాళ్ళ ఎంప్లాయ్మెంట్కి అయితేనేమి, అటు ప్రాక్టీస్కి అయితేనేమి, అటు బిజినెస్ వాళ్ళ ఓన్ బిజినెస్ స్టార్ట్ చేస్తే కూడా ఈ కోర్స్ చాలా ఉపయోగపడుతుంది. సో మాకు ఈ రోజు కూడా ఈ మొన్న అటెంప్ట్ పాస్ అయిన వరకు అన్ఎంప్లాయ్మెంట్ అనేది చాలకుండా ఎవరికి తెలియకూడదు, ఎలాంటి కూడా తెలియదు. అది చక్కగా నడిపిస్తున్నాము. సో ఈరోజు భారత ప్రభుత్వం వికసిత్ భారత్ వైపు అడుగులు వేస్తుంది. 2047కి భారతదేశం డెవలప్డ్ కంట్రీగా చూడాలనేది భారత ప్రభుత్వం యొక్క లక్ష్యం. ఆ లక్ష్యంలో మెయిన్ భాగస్వాములు అంటే ఎవరు ఉన్నారంటే మా ప్రభుత్వం చాలకుండా ఒకటే. మేమందరూ సహాయకాలు చేసి భారతదేశం యొక్క ఆర్థిక అభివృద్ధిలో ఇప్పటికే ఎన్నో చేశాము. ఇంకా సహాయపడి 2040 మనందరూ కూడా ఉంటాం. మనందరూ భారతదేశాన్ని డెవలప్డ్ నేషన్ చేయడంలో మేము దోహదపడుతున్నాము. అలాగే భారత ప్రభుత్వం ఈ మధ్య కూడా కార్పొరేట్ మెట్రాలను తీసుకొచ్చారు. మన ఫైనాన్స్ మినిస్టర్ గారు చెప్పారు మా బడ్జెట్ స్పీచ్లో. కార్పొరేట్ మెట్రా అనేది మా చార్టర్డ్ అకౌంట్ ఇన్స్టిట్యూట్, అలాగే మా సెక్యూరిటీ ఇన్స్టిట్యూట్ ఉన్నాయి. కాస్ట్ అకౌంటెంట్స్ కంపెనీ చెప్పి మేము ఇంప్రూవ్ చేయాల్సింది. దానికి కావాలి మోడల్ చేస్తున్నారు. అది పెద్ద చేంజ్ తీసుకురావచ్చు భారతదేశం. ఒక గ్రాడ్యుయేట్ అయిన వెంటనే అతను ఎలా వెళ్ళాలి, ఎక్కడ ఎంప్లాయ్మెంట్ ఏం చేయాలి, ఆ సందిగ్ధంలో ఉన్నప్పుడు వాళ్ళందరూ వచ్చేసి మా ఫోన్తో జాయిన్ అయ్యి మేము ఒక 9 నెలల 10 నెలల స్కీమ్ తయారు చేస్తున్నాం. గవర్నమెంట్ చేసిన తర్వాత మేము ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళకి వచ్చేసి వాళ్ళ ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత 9 నెలల తర్వాత టైర్ 2 సిటీస్లో ఎంఎస్ఎంఈకి కావాల్సినటువంటి మ్యాన్ పవర్ని వీళ్ళ ద్వారా కార్పొరేట్ ఇవ్వడానికి మేము కూడా ప్రయత్నిస్తున్నాం. దాంట్లో మంచి భాగస్వామ్యం వస్తుంది. అలాగే ప్రైవేట్ ఇన్కమ్ స్కీమ్ అనేది కూడా గవర్నమెంట్ అప్లై చేస్తుంది. ఆ స్కీమ్లో కూడా భారత ప్రభుత్వం 9,000 రూపాయలు మనకు స్టైపెండ్ ఇవ్వాలి. 9 నెలల ట్రైనింగ్లో 8,100 రూపీస్ భారత ప్రభుత్వం ఇస్తుంది. 900 రూపాయలు మేము ఆ చేతి నుంచి ఇవ్వాలి. దానికి చిన్న మార్పులు చేతి చేయాల్సి వస్తుంది. స్కీమ్లో ఈ భారత ప్రభుత్వం వర్క్ చేస్తుంది. అది అయిన తర్వాత కూడా చార్టర్డ్ అకౌంటెంట్ నేను ప్రాక్టీస్ చేసిన 1,30,000 మందికి ఉన్నటువంటి చార్టర్డ్ అకౌంటెంట్ అందరూ కూడా ఆ స్కీమ్ సక్సెస్ఫుల్ చేసి యూత్ ఆఫ్ ద కంట్రీకి ఒక మార్గదర్శిగా వాళ్ళకి మేము ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత వాళ్ళ ఎంప్లాయ్మెంట్ అనేది వాళ్ళ ఓన్గా తెచ్చుకోగలిగే శక్తి కూడా మేము ఇవ్వబోతున్నాం. 5,28,000 మంది అండి ప్రస్తుతానికి. అది కొంచెం నెంబర్ అటు ఇటు ఉంటుంది. 5 లక్షలు పైబడి ఉన్నాం.
సేమ్ మీరు చూస్తే చార్టెడ్ అకౌంట్ పోస్టులో వచ్చేస్తే రిజల్ట్ చాలా తక్కువ వస్తుంది, రిజల్ట్ కంట్రోల్ చేస్తున్నారు అంటారు. మీరు కంట్రోల్ ఎప్పుడు చేయలేదు, పాస్ చేసుకుని చేయలేదు, అంటే మీరు చేసింది ఏం లేదు. ఈరోజు 1,00,000 మందికి పైన అంటే 3,00,000 మంది మాకు ఫౌండేషన్ ఎగ్జామ్ ఫస్ట్ ఎగ్జామ్ దాంట్లో అపేర్ అయినప్పుడు అది ఈజీ ఎగ్జామ్ అనే కాదు, ఇది ఐఐటి లాగా మిగతా వాటి లాగా ఇది ఒక టఫ్ ఎగ్జామ్. దీంట్లో పాస్ అవుట్ అనేది ఇదివరకంటే 30% పాస్ అయ్యేవాళ్ళు, ఇప్పుడున్న కోర్సులో 15, 16, 17% పాస్ అవుతున్నారు. మా ఉద్దేశం ఏంటంటే సో మనకి ఎంట్రీ లెవెల్లోనే మంచి టాలెంట్ పీపుల్ తీసుకుంటే వాళ్ళు ఇంటర్నెట్ చక్కగా పాస్ అయిపోయి ఫైనల్ పాస్ అయితే ఆల్మోస్ట్ ప్రతి మంత్ ప్రతి ఒక్కరు ఫౌండేషన్ పాస్ అయ్యేవాళ్ళు వాళ్ళు సీఏ పాస్ అవ్వడం మా దృక్పథం. అందువల్ల మాకు నెంబర్ తక్కువ అనిపిస్తుంది. అంతేగాని అల్టిమేట్గా మేము ప్రొడ్యూస్ చేసిన నెంబర్ పెరిగింది. ప్రతి అటెంప్ట్ మాకు 7,000, 8,000 మంది చదవకుండా పాస్ అయ్యేది ఇప్పుడు 10,000 పైబడి పాస్ అవుతున్నారు. అది 2 అటెంప్ట్, 3 అటెంప్ట్ ఇవి తీసుకొచ్చినా కూడా మాకు ఎంప్లాయ్మెంట్ గురించి ఏంటో భారత ఆర్థిక వ్యవస్థ పెరుగుతుంది. ఆర్థిక వ్యవస్థ పెరిగే కొద్ది కూడా చాలా డిమాండ్ ఉంది. ఆ డిమాండ్ తగ్గినట్టు మేము కూడా చక్కగా నెంబర్ ప్రొడ్యూస్